కారణం 4 అంశాలు. ఒకటి, ఢిల్లీ రాజధాని నగరంలో జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. రెండవది, భారతదేశంలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల పరిస్థితులు. మూడవది, ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసు. నాలుగవది, వైస్ ప్రెసిడెంట్ ధంకర్ సుప్రీంకోర్టు పైన మాట్లాడడం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాయావతి ఇంట్లో 5 లక్షల రూపాయల నోట్లున్నాయి. సిబిఐ రైడ్ చేశారు, 5 లక్షలను పట్టుకున్నారు. వెంటనే ఆమె పైన సిబిఐ కేసు పెట్టారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా నడిచింది. మరి హైకోర్టు న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఎలా దొరికింది? ఎవరిచ్చారు? ఏ ఏ తేదీల్లో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎలా పట్టుబడ్డాడు? ఆ 500 కోట్ల రూపాయలు యశ్వంత్ వర్మది కాదు అని సుప్రీంకోర్టులో లాయర్లు, జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఆ డబ్బు ఆయనది కాదు, అది ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారిది అని చెప్పుకుంటున్నారు. ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి ఎవరిచ్చారు ఈ డబ్బు? ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? మరి ఒక జడ్జి గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా, ఒక పుస్తకం పోవాలన్నా కూడా స్క్రీనింగ్ ఉంటుంది, పోలీసులు చెక్ చేస్తారు. ఒక్క